మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కానీ మీరు అన్నారు ఒక మాట, ఫైనాన్షియల్ గా చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా చూస్తున్నారు కాబట్టి నేర్చుకున్నారు. చూస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు, అది ఎవరో మురళీమోహన్ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, చంద్రమోహన్ గారు కానీ చెప్తూ ఉంటారు కదా, ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని హీరోయిన్లకు కానీ, తోటి ఆర్టిస్టులకు కానీ, ఎవరికైనా. మనిషిని నమ్మటం అనే దానికంటే కూడా వాళ్ళు చెప్పింది, భూమిని నమ్మితే మనిషి బాగుంటాడు అనేది, అది ఫాలో అయితే ఎవరికైనా బాగుంటుంది. అర్థమైంది. అంటే రియల్ ఎస్టేట్లో చాలామంది చాలా బాగున్నారంటే రీజను భూమిని నమ్ముకోవటం కదా. ఓకే, అలా మీరు కూడా బాగా కొన్నారంట కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ లైన్లో కాశీ గారిది ఒకటి ఉంది అంటారు. ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూలకి మీ ఆపోజిట్ది విశ్వనాథ్ గారిదే. అదేంటి పెద్ద విశ్వనాథ్ గారు బాగానే సంపాదించారు అనుకోండి. ఆయన కాదండి, ఇంకొక ఆయన ఉన్నారు కదా, యాక్టర్ కమ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు. మరి అంత కాదు కానీ ఏదో చేసామో చేసినట్లు బాగానే ఉంది. ఒక 40-50 ఇల్లులు ఉన్నాయంట హైదరాబాద్. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ. అంత ఎగ్జాగరేషన్. సంతృప్తికరంగా ఉంది, హ్యాపీగా. అంటే నేను చెప్పాను కదా, మనం దేనికి లిమిట్ ఉండదు కదా. బేసిక్గా ఇండస్ట్రీకి రాకముందే నేను రీజనబుల్లీ వెల్ ఆఫ్ రోషన్, నాకు అసలు ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే నాకు బేసిక్గా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నాకు ఉన్న ఒకే ఒక హ్యాబిట్ అంటారు, ఏమంటారు, ఏంటంటే సాయం చేయటం అంటే ఇష్టం. చారిటీస్, ఓకే, ఎవరన్నా, అది ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఎంతో కొంత. అది మా డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించడానికి రీజన్ కూడా అదొకటి. ఓకే, ఎందుకంటే మాట సాయం, మనీ సాయం, నాతోటి డైరెక్ట్ చేసిన వాళ్ళకి సినిమాలకి వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండటం, హెల్పింగ్ నేచర్ అనేది ఫస్ట్ నుంచి కూడా నాకు ఇష్టం. ఓకే, అలాగే డబ్బు విపరీతంగా సంపాదించాలి అనేది ఉండదు. తర్వాత పోలిక అసలు ఉండదు వేరే వాళ్ళతో. అస్సలు ఆడు ఆ పొజిషన్కి వెళ్ళాడు, నేను ఇక్కడే ఉన్నాను, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని అసలు మైండ్లో రాదు. ఇప్పుడు మీది రేంజ్ రోవర్ వాడే రేంజ్ ఇప్పుడు ఏం వాడుతున్నారు మరి? కార్లు. అదే నేను నార్మల్ గా అయితే ఆ రేంజ్ మీకు ఉంది, మాకు తెలుసు. అది కొనాలని ఎప్పుడు అనుకోరు, అంతేనా? అంటే వాటి మీద నాకు అంత నమ్మకం ఉండదు, అంత ఆసక్తి ఉండదు. కార్ల మీద నాకు ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒకటి వాడుతూ ఉంటే చాలా మంది అది అమ్మేసి వెంటనే మళ్ళీ కొత్తది మార్చేసి ఇంకొత్తది వస్తే ఇంకోటి మార్చేస్తారు అంటారు కదా, నాకు అలా ఉండదు. స్టేటస్ చూపించుకోవాలి కదా మరి. అది ఉంటుంది. మన హైదరాబాద్ లో ఎక్కువ వచ్చింది అది ఇప్పుడు. అది ఉంటుంది. నేను అది మనకు చాలా సర్వీస్ చేసింది కదా, ఆ కార్ని ఎలా అమ్మేస్తాం, సూపర్ కార్ని ఎలా చేసేస్తాం అని నన్ను అందరూ తిట్టి, అవసరం అయితే ఇంకా ఏమ్మా అదే తిరుగుతున్నాం ఏంటని తిట్టే రేంజ్ వచ్చినా కూడా నేను పట్టించుకోకుండా ఉన్న కార్లు ఉన్నాయి. నా ఫస్ట్ స్కూటర్ కూడా నేను అమ్మలేదు. ఇప్పుడు కూడా ఉందా? ఊర్లో ఉండేది, అది ఎవరో వాడతానంటే వాడుకోమన్నా. అంటే బేసిక్ గా సెంటిమెంట్ అనేది ఉంటది కదా. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఏ కారు కొన్నారు? ఫస్ట్ శాంత్రో అనుకుంటా. ఫస్ట్ శాంట్రో, ఇంకా తర్వాత ఏదో వెర్నా, ఇంకా అవన్నీ ఎందుకు కానీ. సో ఈ నాకు బేసిక్ గా లగ్జరీ వెహికల్స్ జోలికి వెళ్ళాల. లగ్జరీ అనే దాని మీద పెద్ద అంత ఆసక్తి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఇప్పుడు రీజనబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తర్వాత మొత్తం అన్ని చూసేయిన తర్వాత ఏముంటది, ఓ వెళ్ళిపోవాలి, అది చేసేయాలి ఇది చేసేయాలి అనేది కూడా ఉండదు. ఓకే, హ్యాపీగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వీలున్నంతలో సాయం చేయాలి, ప్లెజెంట్గా ఉండాలి. పలానా కాశీ ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంటాడు అనేలా ఉండాలి. ఇప్పుడు ఎవరెందుకు, ఉదాహరణకి నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ మనం ఎక్కడో చేసాం, అప్పటికిప్పటికి నాలో ఏమైనా మార్పు ఉందా? ఏం లేదు. అది కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం మనంగా ఉండాలి. ఓకే, మనలో మార్పు అనేది రాకూడదు. అలాగే ఇప్పుడు ఎదటోళ్ళలో ఉందనుకో, మనం ఓహో తనలో అలా ఉందా అని మనం దూరంగా ఉంటాం తప్ప, అతను అలా ఉన్నాడు ఏంటి అని బాధపడడం కూడా ఉండదు. అది కోరుకుంటాను నేను. మా ఊర్లో
మర్చిపోయాను నీకు. ఇల్లు బాగా కట్టారంటే ఆ. 100 ఎకర్లో ఏమో. అది చూసిన వాళ్ళందరూ ఏంటి ఊర్లో ఎంత ఎప్పుడో వస్తాడు కదా ఎందుకు కట్టాడు అంటారు. ఇట్స్ మై డ్రీమ్. ఎన్ని ఎకరాల్లో కట్టారు? ఎకరాలు కాదు, మామూలు 1200 గజం ఊర్లోనే. పెద్దగా కట్టారా? పెద్దగా ఆ. బాగానే బాగానే నాకు కంఫర్టబుల్ గా చూస్తే చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది అనేలా ఉంటది. ఆ, బాగా మంచి బడ్జెట్ లోనే కట్టాను. బడ్జెట్ చెప్పను కానీ నేను ఆ, అంటే మాకు పాతిల్లు ఉంది, మా నాన్నవాళ్ళు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటది, కేరళ హౌస్ లా ఉంటది. ఉమ్, మా ఊర్లో నాకంటూ ఒక డ్రీమ్ ఉంది. మా పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ మనవాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఒక 5-6 బెడ్రూమ్లు ఉమ్. ఉండాలి, కార్ లోపలికి వెళ్ళిపోవాలి. బంజారా హిల్స్ లో కొన్ని ఇళ్ళు ఉంటాయి కదా, బంజారా హిల్స్ టైప్ అక్కడ కట్టారు. కార్ పార్కింగ్ ఉండాలి. ఆ, పక్కన ఇంట్లోనే మామిడి చెట్లు అయి ఉండాలి, ఆ పళ్ళు మనం కోసుకుని తినాలి. ఇలాంటి కొన్ని డ్రీమ్స్, పిచ్చి డ్రీమ్స్ ఉండేవి చిన్నప్పుడు. ఉమ్, సో అవి తీర్చుకోగలిగిన కెపాసిటీ వచ్చినప్పుడు తీర్చుకోవాలి కదా అని కట్టాను. కట్టేశారు. ఓకే. టౌనా అంటే- లేకపోతే చిన్న పల్లెటూరా? పోలవరం ప్రాజెక్ట్ ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు మామూలు మా ఊర్లో నిజంగా నువ్వు హోమ్ టూర్ చేస్తే అసలు ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఓ పోలవరం ప్రాజెక్టు, మహాందేశ్వర టెంపుల్, 1000 acres లేక్, ఎలిఫెంట్ హిల్స్. ఆ, ఇప్పుడు టూరిజం పెద్ద హబ్ అయిపోతుంది అక్కడ. ఆ, పేరెంట్ పెళ్ళి అంటారు కదా, బోట్లు అన్ని మా ఊరి దగ్గరే. ఆ, భవిష్యత్తులో చాలా సూపర్గా ఉంటుంది. ఓకే. అది నేను వెళ్ళొస్తుంటారు అప్పుడప్పుడు ఫ్యామిలీ అందరూ? ఇప్పుడు 27th వెళ్తున్నాం మేము. ఓకే. వెళ్ళి వారం రోజులు 10 రోజులు అలా ఉంటాం. సో ఇప్పుడు అక్కడే వంట అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు కాలక్షేపం ఎంజాయ్ చేస్తున్నారు, చుట్టాలు, రిలేటివ్స్, అన్ని ఇంకా నేను చెప్పాను కదా అన్ని మూమెంట్స్. రేపు షూటింగ్ ఉంది 4 రోజులు అయిపోద్ది, అయింది మన్నాడే బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మా మామగారు ఊర్లో కొండేపూడి అని ఉంది, జాతర చాలా బాగా చేస్తారు, 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఓకే. వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు, అక్కడ సరదాగా గడుపుతాం, అందరం కలిసి వెళ్తాం. మళ్ళీ 3వ తారీఖు షూటింగ్ ఉంది, 1వ తారీఖున బయలుదేరి వచ్చేస్తాం. లవ్ మ్యారేజ్ మీది? లేదు లేదు, అరేంజ్డ్. అరేంజ్డా? సో సినిమా వ్యక్తి అని తెలిసినా పెళ్లి చేసుకున్నారా లేకపోతే? అదే మా మామగారు సినిమా వాళ్ళకి పిల్లలు ఇవ్వరు కదా అప్పుడు అసలు. అప్పుడు ఎవరు కానీ నా గురించి మంచి రికార్డు ఉండేది. నీకు తెలియదు కానీ నాకు ఇండస్ట్రీలోనే 12 సంబంధాలు వచ్చినాయి. పెద్ద పెద్ద హీరోయిన్సా? హీరోయిన్స్ కాదు, ఎవరో ఒక డైరెక్టర్ మరదలని, లేకపోతే ఒక కెమెరామెన్ వాళ్ళ సిస్టర్ అని. అంటే కుర్రాడు బాగానే ఉన్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చేద్దాం అనే టైప్లో ఉంటారు కదా. బట్ నేను మా అమ్మ నాన్న వాళ్ళు చూసిన మ్యాచ్నే చేసుకుందాం, మన ఏరియా అమ్మాయిని చేసుకుందాం అని అక్కడ అమ్మాయిని చేసుకుందాం. 12 సంబంధాలకు వెళ్ళారా చూడటానికి? ఓన్లీ ప్రపోజల్స్ వచ్చినాయా? అడుగుతూ ఉండేవారు ఇండస్ట్రీ వాళ్ళు. అంటే లేదు మా వాళ్ళు ఏదో చూస్తున్నారని చెప్పి స్మూత్గా. నాకు అప్పుడు ఇండస్ట్రీలో చేసుకుందాం అనే ఉద్దేశం ఉండేది కదా. ఓకే ఓకే. బట్ మీ వైఫ్ యాక్సెప్ట్ చేశారండి ఇండస్ట్రీ అనగానే? చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా పాపం వాళ్ళకి. యాక్సెప్ట్ అంటే వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉండే అతను మా ఊరు అల్లుడు, అతను నా గురించి చాలా బాగా చెప్పాడు. మంచి కుర్రాడు, ఏ అలవాట్లు లేవు, బీకామ్ చదివాడు, మీకు సినిమా ఫీల్డ్లో గొడవ లేకుండా కూడా ఊర్లో 15 ఎకరాల పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి ఫ్యామిలీ అని ఏదో ఆయన కన్విన్స్ చేయటం అలా అలా. తర్వాత ఫీల్డ్కి వచ్చి మనం కూడా రీజనబుల్గా సెట్ అవటం అంత. మన వల్ల మా మామగారు చాలా ఒక సన్లా చూస్తాడు నన్ను. బ్రాహ్మిన్సే సార్ మీరు? కాదు కాదు, చౌదరీస్. ఓకే. మేము కానీ చాలా మంది బ్రాహ్మిన్స్ అనుకునేవాళ్ళు కదా మిమ్మల్ని? నన్ను అనుకునేవారు. అంటే నేను ఎక్కువ బ్రాహ్మిన్స్ తో టచ్ లో ఉండేవాడిని. అంటే ఆదుత్స్ హరి గారు, సత్యానంద్ గారు, వేటూరు గారు, ఇలాగా అప్పలాచారి గారు. ఆ టైంలో నా పేరు కూడా కాశీ విశ్వనాథ్, కాశీ అనేవారు. కొంచెం కలరు, మాట్లాడే విధానం, మాది ఈస్ట్ గోదావరి అయినా సరే ఆ స్లాంగ్ ఉండదు నాకు. ఓకే. అందువల్ల చాలా మంది అలా అనుకునేవారు. ఒక ఇన్సిడెంట్ చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది. చెప్పండి. ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సినాడు. రోజు సిట్టింగ్ అయిపోయాక భోజనం చేశాక నా భుజం మీద అలా చేసుకుని నడుచుకుంటా, కాశీ ఈ కమ్మాళ్ళు మన బ్రాహ్మిన్స్ని తొక్కేస్తున్నారు, నువ్వు డైరెక్టర్ అయ్యాక నాకు ఛాన్స్ ఇవ్వాలి అని డైరెక్ట్గా నాతోటే అన్నాడు. నేను చెప్పలేదు, అలాగే అలాగే తప్పకుండా అన్నాను.
మన్నాడు ఎవరో చెప్తే ఇంకా బిక్క చచ్చిపోయి "ఆ, అందరూ నీలా ఉండరు, కమ్మాళ్ళలో నువ్వు స్పెషల్గా ఉంటావు" అది ఇది అని ఇందుకే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కదా, అవలా అవలేదా? అతను అలాగే ఉన్నాడు. ఓకే, స్ట్రగుల్. రాజ్కోటి దగ్గర పనిచేసేవాడు అతను. సో నిజంగా నేను క్యాస్ట్ ఫీలింగ్ ఉండేదండి, ఖమ్మం వాళ్ళు తొక్కేస్తారు నిజంగా, నిజంగా చెప్పండి. ఏమన్నా మరి ఎందుకన్నాడు ఆయన, ఇండస్ట్రీ ఆయన? ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది క్యాస్ట్ ఫీలింగ్ కంటే క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ ఉంటాం కాదు, ఆ. ఇతను పెట్టుకుంటే నాకు క్యాష్ వస్తుంది అంటే పెట్టుకుంటారు అంతే, అవునండి, నిజమండి ఇది. ఇంక వేరే ఏముండదు. అప్పుడు కూడా అంతేనా? టాప్ హీరోలు వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరిని చూస్తే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారు. అది జస్ట్ బయట అనుకోవటానికి. ఓకే, అది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎవరికన్నా కొంచెం ఉంది అని అంటే అది ఎప్పుడు చూపిస్తారంటే, ఒకే అర్హత ఉన్న పోస్ట్కి 3 ఉన్నారు, వాళ్ళు ఎవరినో పెట్టే బదులు మనం ఎవరిని పెడదామని చూస్తారు తప్ప అర్హత లేకుండా అనేది క్యాస్ట్ ఫీలింగే లేదు. ఓకే, అలా ఉండటం కూడా అది చాలా ఫూలిష్నెస్ అని నా ఫీలింగ్. ఓకే, ఓకే. సో ఇప్పుడు పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అసలు ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇంట్రెస్ట్ తెలియదు. వాళ్ళిద్దరు చదువుకున్నారు బాగా. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు? పెద్ద అమ్మాయి అల్లుడు కాలిఫోర్నియాలో ఉంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు ఇద్దరు. ఓకే. రెండో అమ్మాయి అల్లుడు ఇక్కడ మైహోం మంగళాలోనే ఉంటారు. అమ్మాయి ఏమో డెలైట్, ఆ అబ్బాయి ఏమో ఫైనాన్స్ కంపెనీలో ఎక్కడో చేస్తాడు, ఏదో చేస్తాడు. నేను పెద్ద తెలియదు మీకు కూడా? కనుక్కో అంటే శుభ్రంగా ఉంటారు, బాగుంటారు, మన బాగా చూసుకుంటారు, రెస్పెక్టివ్గా. ఇంకా ఎక్కువ పర్సనల్గా వెళ్ళటం ఎందుకు, ఫ్రెండ్లీగానే ఉంటారా? ఒకళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉంది ఆయన బాబు ఫ్రెండ్లీ. ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఇద్దరు అల్లుళ్ళు మా అమ్మాయిల కంటే బాగా చూసుకుంటారు. ఓ, పెద్దల్లుడి పేరేంటి? అరుణ్ సాయి. అరుణ్ సాయి. చిన్న ప్రమోద్ సాయి. ప్రమోద్ సాయి. ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఏంటి? కాదు, వేరే వేరే. ఓకే. వాళ్ళది ఉండరాజవరం. అతను అదే మన బూరుపల్లి శివరామకృష్ణ గారు వాళ్ళ రిలేటివ్. ఓకే, పెద్ద అతను, పెద్ద అబ్బాయి. రెండో అబ్బాయి ఏమో లింగాయపాలెం అని అమరావతి. అమరావతి మన క్యాపిటల్. మంచి ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి. రాజధానిలో పోయినాయా? లేదు, ఉన్నాయి రీజనబుల్గా వాళ్ళకి. ఓకే. సో ఫ్రెండ్లీగా ఉంటాడు అల్లుడు కూడా అయితే? అందరు బాగుంటారు నాతోటి. నాకు అల్లుళ్ళే కాదు, ఈయంకుళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అల్లుళ్ళకి ఇంట్రెస్ట్. మా మామగారు కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఏదైనా సరే మన బట్టి ఉంటుంది. అంతే అంతే. మనం వాళ్ళతోటి ఆ చనువు ఇచ్చి ఆ ప్రేమ అది పొందితే ఎవరైనా బాగానే ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.